ఇదిగో రాజేశ్వరి, ఏడవకు. నీకీ సంగతి తెలుసా? ఏంటండి? జగదీశ్వరి మనందరినీ పంపింది అంటే నాకెందుకో కార్తికేయ అబద్ధం చెబుతున్నాడు అనిపిస్తుంది. అంతే అంటారా అన్నయ్య? లేదు మావయ్య, స్వయంగా డాక్టరే చెప్పాడు. ఏమోనమ్మాయి, ఆ డాక్టరు పెద్ద తింగరోళ్ళ ఉన్నాడు. తింగరోడు డాక్టర్ ఎందుకు అవుతాడు అన్నయ్య గారు? ఏమో, డాక్టర్ అయ్యాక తింగరోడయ్యాడేమో. నా బిడ్డ ప్రాణాలతో ఉండడంటే నాకు భయం వేస్తుందండి. రేఖను రమ్మని చెప్దామన్నా దాని ఫోన్ పని చేయడం లేదు. పాపం దానికి ఈ విషయం తెలిస్తే. తెలుసక్క, దానికే మొత్తం తెలుసు. తెలుసా? నా బిడ్డ ఎక్కడుంది జగదీశ్వరి? పాపం అల్లాడిపోతుంటుంది. ఏ నేను అల్లడ్డం లేదా? అదే ఏడుస్తుందా? నేను ఏడవడానికి కూడా అర్హురాలి కాదా? అక్షరా, నువ్వు ఊరుకో. చెప్పు జగదీశ్వరి, నా బిడ్డ ఎక్కడుంది? అక్క, ముందు ఆ రేఖని పొగడ్డం మానే. అసలు దీనికంతటికి కారణం ఆ రేఖేనని నా అనుమానం. జగదీశ్వరి! అవును, ఆ జగదీశ్వర్నే. అంత రంకెలేసి నా పేరు మరీ మరీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఏమైంది అక్షర? ఏమో నందిని, నేను హాస్పిటల్కి వెళ్తుంటే ఒక దొంగ సచ్చినోడు ట్రాఫిక్ పోలీసుడు. ఓయ్, నువ్వు కాసేపు ఊరుకో. ఇదిగో, ఈ ఫోన్ ఎవరిదో తెలుసా? మొన్నొక రోజు రాత్రిపూట మనం భోంచేస్తున్నప్పుడు మన ఇంటికొచ్చాడే, అందర్నీ చెల్లి చెల్లి అంటూ పిలిచాడు. నాకందరూ చెల్లెళ్ళే గాని చెల్లెమ్మా. వాడిదే ఈ ఫోను. అక్కడ వాడు కార్తీక్ ని బావా బావా అని పిలుస్తున్నాడు. నన్ను చెల్లి అని పిలిచినప్పుడు ఆయన్ని బావా అనే కదా పిలవాలి. వాడొచ్చినప్పుడు కార్తికేయ కంగారు పడ్డాడు, భయపడ్డాడు. బలవంతంగా బయటికి తీసుకెళ్లాడు. నడు నడురా బయటికి, నడు నడు. బావా, ఏంటి బావా ఇది తోసుకెళ్తున్నావు? అప్పుడే నాకు అనుమానం వచ్చింది. కరెక్టేనమ్మా, కానీ కార్తికేయ క్యాన్సర్కి. లేదు బావగారు, కార్తికేయకి ఎలాంటి జబ్బు లేదని నా అనుమానం. కార్తికేయకి ఎలాంటి జబ్బు లేదని నా అనుమానం. అవునమ్మా, ఎంత చల్లని మాట చెప్పావు తల్లి. డాక్టర్ చెప్పాడా జగదీశ్వరి జబ్బు లేదని? లేదు, నాకు అనుమానం వచ్చింది అంతే. అంతే అంతే, వాడు చేస్తానే కానీ మీకు. అక్క, చిచ్చి, నీ నోటికి హద్దు పత్తనేదే ఉండదు. ఇదిగో, దీంట్లో అక్షర చెల్లి అనుంది. ఆ వెధవ ఫోన్లో దీని పేరెందుకుంటుంది? వాడు హాస్పిటల్కొచ్చి నన్ను పలకరించాల్సిన అవసరం ఏంటి? కార్తికేయని పరామర్శించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడే ఈ ఫోన్ నుంచి అక్షర అనే నెంబర్కి ఫోన్ చేస్తాను. ఆ రేఖ మాట్లాడుతుంది చూడు, లేదా ఎవరితోనైనా మాట్లాడిస్తుంది.
హలో 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 సొంతన్నా సొంతన్న ఫోన్ పోగొట్టుకున్నాడు గాని నువ్వెవరు చెల్లెలా? నా పేరు అక్షర ఆంటీ. వైఫ్ ఆఫ్ కార్తికేయ. విన్నావుగా? అక్షర మನೆదురుగానే ఉంది. అదే అక్షరంట కార్తికేయ భార్య అంట. ఇప్పుడేమంటావక్క? ఇలాంటి పనులు ఈ ఇంట్లో ఎవరు చేస్తారంటావు? చెప్పు. ఇంకెవరమ్మా? వదిలి తెలుసా చెప్పదు గాని అమ్మా తెలుసురమ్మా, అబ్బాయికి జబ్బు కూడా అబద్ధం అంటారా? ఎందుకు చెంచు? ఇంకొన్ని గంటల్లో నిజమేంటో తేలుస్తాను. అత్తయ్య నేను వస్తాను. సర్లేండి, మీరే వెళ్ళండి. అమ్మ చెల్లి, నేను అలా మారేడుపల్లి దాకా వెళ్ళొస్తాను. అలాగే సంతన్న, వెళ్ళు బావా. వీడొకడు. మీరు రండి. ఎటు చూసినా కానీ ఈ అక్షర మీద అనుమానం రావడం లేదే. పైగా ఇంట్లో ఉన్న అక్షర కొత్తగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపించింది. అంటే ఈ అక్షర ఒరిజినలా? అయ్యో రామా, మీరేమైనా తింటారా? సొంతన్నకు చెప్పడం మర్చిపోయాను. వద్దులే. అవును, నన్నే అడుగుతున్నావు, నువ్వు తినవా? నేను తిని 3 రోజులవుతుందండి. రండి. ఏంటివి? ఇవెందుకు ఇక్కడ? ఏయ్, ఇవెందుకని అడిగితే ఏడుస్తావేంటి? వద్దులే, అడగంలే. చెప్తానండి, చెప్తాను. మీరు లేని జీవితం నాకు వ్యర్థం. అందుకని మీరు నేను ఇక్కడే సజీవ సమాధి అవుదామని ఇవి తెప్పించానండి. మీతో పాటు నేను. మీరు అలా కూర్చోండి. సొంతన్న రాగానే 2 సమాధులు తవ్వుతాడు, సరేనా? అక్షర, ఎంత కాలం అయిందండి మీ నోటి వెంట నా పేరు విని. తిరుగులేదు. ఇదే నా అస్సలు సిసలైన భార్య. ఇంట్లో ఉన్నది డూపు. ఏంటండి ఆలోచిస్తున్నారు? అదే, నీ సజీవ సమాధి కాన్సెప్ట్ బాగానే ఉంది, కానీ ఇది ఫస్ట్ ఫ్లోర్ కదా, తవ్వితే సమాధం కింద ఫ్లోర్లో పడతాం. అయ్యో రామా, బాధలో ఆ సంగతి మర్చిపోయానండి. అక్షర, నీకు గుడ్ న్యూస్ చెప్తాను. ముందు నువ్వు వెళ్ళి ఈ పెళ్లి కూతురు గెటప్ తీసేసి హ్యాపీగా మామూలు గెటప్లో రా. గుడ్ న్యూసా? ఏంటండి అది? చెప్తా కదా, ముందు నువ్వు వెళ్ళు. డ్రెస్ చేంజ్ చేసుకుని రా. అలాగే.
ఏంది చెల్లెమ్మా? లేరా లే చెప్పు ఆ అక్షర ఎవరు? అన్నయ్య అన్నయ్య ఆయనే మా ఆయన. చెప్పండి, ఏదో గుడ్ న్యూస్ అన్నారు. అసలు పెళ్లి కూతురు గాని మీకంటే ముందు కన్ను ముద్దామనుకున్నాను. అక్షర అక్షర ఇంకెప్పుడు అలా అనుకో. నేనెక్కడికి వెళ్ళను. నీకు నిజం చెప్పనా, నాకు క్యాన్సర్ లేదు. ప్రామిస్. ఏమన్నారు? మీరు చెప్పేది నిజమేనా? అవునక్షర, ఎందుకంటే నన్ను ఇంత బాధ పెట్టారు? అసలు ఎందుకు ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది? చెప్పండి. అబద్ధం అని చెప్పాను కానీ ఎందుకు ఆడానో ఎలా చెప్పాలి? మిమ్మల్ని ఎందుకు ఈ నాటకం ఆడారో చెప్పండి. అది 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 అంటే ఆ రేఖేనా? ఆ, రేఖే. ఏం చేసింది రేఖ? నాకు క్యాన్సర్ అని తెలిస్తే నన్ను వదిలి వెళ్ళిపోతుందని ఇలా నాటకం ఆడాను. ఆ, ఓహో, అవును, రేఖ వెళ్ళిపోయిందన్నారు కదా. అంటే మళ్ళీ రాదని నాటకం ఆడాను. ఆ, అలాగా. నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఇక నాకు ఏ దిగులు లేదు, ఏ చింత లేదు. సొంతం నచ్చినట్టున్నాడు. నువ్వు ఆగు, నేను తీస్తానులే. నువ్వు అసలు నీరసంగా ఉన్నావు. నువ్వు కూర్చో. ఆ, కూర్చో. అమ్మా, నువ్వు రేఖకి ఇంత భయపడతావు అనుకోలేదురా. అది అమ్మా, ఎవరండి? సొంత అన్నేనా?
అక్షర అత్తయ్య అత్తయ్య ఎలా ఉన్నారు అత్తయ్య? ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? ఇంతకాలం ఏమైపోయానని కోపమా? మీ అబ్బాయి చెప్పలేదా? మీకు తెలుసా అత్తయ్య, ఈయనకి క్యాన్సర్ లేదంట. అంతా నాటకం అంట. నా బాధ చూడలేక ఇదంతా నాటకం అని చెప్పారు. అప్పుడు గాని నా మనసు కుదుట పడలేదత్తయ్య. సరే అమ్మా, నాకు కొంచెం కాఫీ తీసుకొస్తావా? తప్పకుండా తెస్తానత్తయ్య. నాకు కొంచెం కాఫీ తీసుకొస్తావా? తప్పకుండా తెస్తానత్తయ్య. ఏంటి నాన్న ఇది? అమ్మా అమ్మా, నేను చెప్తానమ్మా, మొత్తం నేను చెప్తానమ్మా. అమ్మా అమ్మా నేను చెప్తానమ్మా.